Hi friends, welcome to Sri Spoken English. This is Srinivas, English trainer. In this video, I am going to discuss with you how to say New Year wishes innovatively. ఈ వీడియోలో మీకు న్యూ ఇయర్ వస్తుంది కదండి. ఈ న్యూ ఇయర్ కి సంబంధించి ఎలా మనం అభిమానం ఏంటంటే అవతల వ్యక్తులతో ఎలా న్యూ ఇయర్ విషెస్ చెప్పాలి అనే దానిపైన ఈ వీడియో చేస్తున్నాను. సింపుల్ గా చిన్న షార్ట్ అండ్ స్వీట్ వీడియో. ఇది లాస్ట్ దాకా చూసి ఎలాగా మనం అవతల వాళ్ళకి చెప్తే చాలా ఫ్యాబులస్ గా ఇంప్రెస్ చేయొచ్చు, సో ఇంప్రెసివ్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో మీ అందరి కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. జనరల్ గా ఎలా చెప్తామండి అవతల వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్? జనరల్ గా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటుంటాం. సో ఇంకా కొత్తగా ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా చెప్పొచ్చు. అంటే చాలా హ్యాపీగా ఉండాలి మీరు అని. చాలా మందికి న్యూ ఇయర్ అలాగే న్యూ ఇయర్ ఈవ్ అని కూడా అంటారు. అంటే న్యూ ఇయర్ ఈవ్ అంటే న్యూ ఇయర్ ఈవ్ అని కూడా అంటారండి. అంటే ముందు రోజుని, అంటే 31st December ని న్యూ ఇయర్ ఈవ్ అని కూడా అంటారు. అండ్ January 1st ని న్యూ ఇయర్స్ డే అని కూడా అంటారు. మనం ఎలాగైతే క్రిస్మస్ ముందు రోజుని క్రిస్మస్ ఈవ్ అని పిలుస్తామో, ఇక్కడ కూడా 31st అంటే January 1st ముందు రోజుని 31st of December ని మనం న్యూ ఇయర్స్ ఈవ్ అని కూడా పిలుస్తాం. సో ఈ అందరూ చాలా ఖుషీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, పార్టీస్ వగైరా. సో హ్యాపీగా తర్వాత January 1st ని మనం చాలా హ్యాపీగా స్వాగతించి అవతల వాళ్ళు కూడా మన ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరికీ, రిలేటివ్స్ కి అందరికి కూడా మనం హార్ట్ఫుల్ గా విషెస్ చెప్తూ ఉంటాం. సో చెప్పడానికి అద్భుతంగా పనికొచ్చేటువంటి వీడియో ఇది. ఎలా చెప్తాం మనం? జనరల్ గా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాం, అలాగే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాము, అలాగే విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని కూడా చెప్పొచ్చు. ప్రాస్పరస్ అంటే చాలా సుఖవంతమైనటువంటి సంతోషకరమైనటువంటి ఇయర్ మీకు ఇది అని చెప్పొచ్చు. అలాగే ఐ విష్ ఏ ఫ్యాబులస్ న్యూ ఇయర్, ఐ విష్ యూ ఏ ఫ్యాబులస్ న్యూ ఇయర్ అని కూడా చెప్పొచ్చు. అలాగే ఇంకా కూడా ఎలా చెప్పొచ్చు అంటే ఐ విష్ యూ ఏ సక్సెస్ఫుల్ ఇయర్ అహెడ్ అని చెప్పొచ్చు. అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు సక్సెస్ఫుల్ అంటే విజయాలు సిద్ధించాలని మేము కోరుకుంటూ ఉన్నాము అని కూడా చెప్పొచ్చు. ఇంకా కూడా ఎలా చెప్పొచ్చు అంటే ఐ విష్ దిస్ న్యూ ఇయర్ బ్రింగ్స్ టు యూ ఏ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ అని కూడా చెప్పొచ్చు. అంటే దిస్ ఇయర్ బ్రింగ్స్ టు యూ అంటే ఈ ఇయర్ మీకు ఖచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని, హెల్త్ అంటే ఆరోగ్యం, అలాగే వెల్త్ మంచి సంపదను కూడా మీకు తీసుకురావాలని కోరుకుంటున్నాం అని కూడా చెప్పొచ్చు. ఇలా ఐ విష్ దిస్ న్యూ ఇయర్ బ్రింగ్స్ టు యూ ఏ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ అని కూడా చెప్పొచ్చు అండి. మరి ఇలా చెప్పొచ్చు. మరి ఎలా రెస్పాండ్ కావాలి దీనికి? హౌ టు రెస్పాండ్ ఫర్ న్యూ ఇయర్ విషెస్? మనం హ్యాపీ న్యూ ఇయర్ అనగానే సేమ్ టు యూ, ఐ విష్ యూ టు ద సేమ్, అలాగే థ్యాంక్ యూ, ఐ టు విష్ ద సేమ్ అని చెప్పొచ్చు. లేదా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఫ్యాబులస్ విషెస్ అని కూడా మనం రెస్పాండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అయితే మనకి మెసేజ్ అవతల వాళ్ళకి మనం టెక్స్ట్ మెసేజ్ పెడుతూ ఉంటాం వాట్సాప్ లో, అలాగే సోషల్ మీడియాలో మనం వాట్సాప్ మెసేజ్లు పెడుతూ ఉంటాం. సో ఎలా పెట్టాలో మనం ఇప్పుడు చూద్దాం. కొన్ని క్లిప్పింగ్స్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన ఆత్మీయులకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికి కూడా ఈ క్లిప్పింగ్స్లో చూపించినట్లు మనం బెస్ట్ విషెస్ తెలియజేయచ్చు. వాట్సాప్లో, ఫేస్బుక్లో చూడండి. విషింగ్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ విత్ ద హోప్ దట్ యూ విల్ హ్యావ్ మెనీ బ్లెస్సింగ్స్ ఇన్ దిస్ ఇయర్ టు కమ్. అలాగే మరొక క్లిప్పింగ్ చూడండి. ఐ విష్ యూ ఇన్ దిస్ న్యూ ఇయర్ టు రిమైన్ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ and to be successful in all phase of life. అలాగే మరొక క్లిప్. Let's celebrate this new beautiful, cheerful and colorful new year with fresh of the year. Next చూడండి. I wish that all your wishes are fulfilled this year. అలాగే మనకు ఉన్నటువంటి వీక్స్, మినిట్స్తో ఫన్నీగా ఇలా మెసేజ్ చెప్పచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. 12 months హ్యాపీనెస్, 52 weeks ఫన్ అండ్ 365 days హ్యాపీనెస్ అనేది కూడా అలా చేయొచ్చు. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ హియర్. మే యువర్ న్యూ ఇయర్ be blessed with peace, love and joy,
sending you my beautiful heartfelt wishes. So thank you for your wishes, my dear friends.